సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. ప్రభుత్వ కళాశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. మరో వారంలోపు అందుబాటులోకి వచ్చేలా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తాండూరులో తాత్కాలికంగా ప్రారంభించబోతున్న కోడంగల్ మెడికల్ కాలేజీలో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, మరో వారంలోపు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి సిద్ధంగా ఉంచాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొగ్దు ఆదేశించారు. తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో నిర్మిస్తున్న నర్సింగ్ కాలేజీలో ఏర్పాటు చేయబోతున్న కోడంగల్ మెడికల్ కాలేజీని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి పరిశీలించారు. వైద్య కళాశాలకు సంబంధించి మ్యాప్ను, వసతులను, భవనంలో అన్ని గదులను పరిశీలించి ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా భవనంలోని గదులను నెంబర్లు వేయాలని, సీసీ కెమెరాలు, తాగునీటి వసతి, లైట్లు, సెక్యూరిటీ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భవనం ముందు ప్రహరీని, సీసీ రోడ్డు నిర్మించాలన్నారు. మరో వారంలోపు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి మెడికల్ కాలేజీని సిద్ధంగా ఉంచాలన్నారు. పనులు త్వరితగతిన చేపట్టాలని సూచించారు. అదేవిధంగా హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మైనార్టీ బాయ్స్ హాస్టల్లో ఏర్పాటు చేస్తున్న వసతి ఏర్పాట్లను కూడా పరిశీలించారు. అనంతరం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో ఐసీయూ, బ్లడ్ బ్యాంక్, ఎమర్జెన్సీ వార్డ్, ఐసీటీసీ ల్యాబ్ తదితర ఓపీ విభాగాలన్నింటినీ పరిశీలించారు. ఆయా విభాగాల్లో వైద్యులతో మాట్లాడి సౌకర్యాలు, కొరత వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆసుపత్రికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులను పలకరించారు. ఆసుపత్రిలో ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారని మాట్లాడి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రతి వార్డును పరిశుభ్రంగా ఉంచుకొని రోగులకు మెరుగైన వైద్యం అందించేలా దృష్టి సారించాలన్నారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలని తెలిపారు. అనంతరం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రిని కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో గర్భిణులకు, బాలింతలకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి, కోడంగల్ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, జీజీహెచ్ డాక్టర్ మాలతి, సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, తహసీల్దార్ తారాసింగ్, ఆర్ఎంఓ డాక్టర్ ఆనంద్ గోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ రాజు, వైస్ ప్రిన్సిపల్ పద్మ, కాంట్రాక్టర్ చంద్రశేఖర్, ఈఈ ఉమేష్, అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. Equipment is now immediately because we are setting up new hospital.
ఇక్కడ కొడంగల్ మెడికల్ కాలేజ్ మనం అప్లై చేసాము. ఈ సంవత్సరం మనకి మెడికల్ కాలేజ్ పర్మిషన్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో 50 స్టూడెంట్స్ను తీసుకునే కెపాసిటీతో మనం ఈ మెడికల్ కాలేజీకి అప్లికేషన్ పెట్టాము. సో అక్కడ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే లోపల తాండూరులో ఉన్న నర్సింగ్ కాలేజీని మనం టెంపరీగా కొడంగల్ మెడికల్ కాలేజీగా చూపిస్తున్నాము. అదేవిధంగా కొడంగల్లో ఉన్న హాస్పిటల్ దానికి అటాచ్డ్ హాస్పిటల్గా ఈ వీటిలో ప్రిపరేషన్లో పార్ట్గా మన స్టూడెంట్స్ని హాస్టల్స్ కోసం ఈ బిల్డింగ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దానికోసమని ఈరోజు కలెక్టర్ గారు, హెల్త్ సెక్రటరీ గారు, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డిఎంఏగా నేను, హాస్పిటల్ సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్స్ అందరం కలిసి ఈ బిల్డింగ్ని విజిట్ చేసి ఇందులో స్టూడెంట్స్ ఉండటానికి కావలసిన మరమ్మతులు అవి చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా మన కొడంగల్కి 50 మంది స్టూడెంట్స్ని తీసుకుని కొత్త మెడికల్ కాలేజీ కోసం జరిగే ప్రిపరేషన్స్లో ఈ విజిట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడా మనకి సక్సెస్ అయ్యి ఈ సంవత్సరం మనం విద్యార్థుల్ని కొడంగల్ వైద్య కళాశాలలో తీసుకునే ప్రిపరేషనే జరుగుతూ ఉంది. ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ వారితో పాటు డిఎంఏ టీంతో పాటు ఇక్కడ టీఎస్ తాండూరుతో పాటు మన జిఎంసీ కూడా తాండూరు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో తయారు చేసిన కొద్దిగా గ్యాప్స్ అవి కూడా గుర్తించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. మేడం has also given narration. సర్వీస్ ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మంచిగా ఉంది. ఆల్మోస్ట్ 400 to 500 ఒక ప్రతిరోజు అవుతుంది. దాంట్లో ఇంకా సర్వీసెస్ మనం జరిగింది. మెరుగైన సర్వీస్ అంతా నేషనల్ పార్టీస్ జిల్లాధికారి